మీడియా మిత్రులకు అందరికి కూడా మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గత కొద్ది రోజులుగా 2-3 రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అదేవిధంగా రెండో శ్రేణి నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద దానికి తోడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారి మీద పదే పదే సోషల్ మీడియాలో అనేక విధాలుగా ట్రోల్స్ చేయడం, దానికి తోడు మీడియా సమావేశాలు పెట్టి పెద్దలను తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. సో వీళ్ళందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా, గతంలో మనం చూసినట్టయితే టీఆర్ఎస్ పరిపాలనలో ఏదైనా ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఇంకేదైనా మాట్లాడాలన్నా ప్రభుత్వం చేసేటటువంటి పనుల మీద ఎత్తి చూపాలన్నా కానీ భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. దానికి తోడు ప్రతిపక్ష నాయకులలో కూడా ఒక ఆత్మవిశ్వాసం ధైర్యం అనేది ఉన్నది కనుక ఈరోజు మీరు మాట్లాడే పరిస్థితి ఉంది. మీలాగానే మా ముఖ్యమంత్రి కనుక చేసి ఉన్నట్టయితే మీరు ఈ విధంగా చేవాకులు చేసేవాళ్ళు కాదని కూడా నేను ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మన మూసి ప్రక్షాళన అని ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళను ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, వీళ్ళను ఎలాగైనా సరే రాంగ్ ట్రాక్లకు చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ సోషల్ మీడియా అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు చెవాకులు చేసేటటువంటి ప్రయత్నం ఉన్నదని కూడా నేను మనవి చేస్తున్నా. మొన్నటికి మొన్న మల్కాజ్గిరి పార్లమెంట్కి కావాలనే కేటీఆర్ గారు పోయినటువంటి సమావేశం ఏంది? బిఎల్ఏ సమావేశం. బిఎల్ఏ సమావేశంలో ఏం మాట్లాడాలి? బిఎల్ఏ సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడాలి. కానీ అక్కడ ఒక రాజకీయ కోణం ఉత్తుతగా మైనంపల్లి గారిని రౌడీ అని అదేవిధంగా పెద్ద రౌడీ చిన్న రౌడీ అని సంబోధిస్తూ రేవంత్ అన్నను కూడా అమర్యాదగా పరుస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం మీద కేటీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రంలో అనేక అనిశ్చితి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడాడు. అతను మాట్లాడిన తర్వాత మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి గత 10 సంవత్సరాల హయాంలో మన కేటీఆర్ గారు చేసినటువంటి పనులు ఏ విధంగా ఆయన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా ఆయన చేసిండో ఆ పనులన్నిటిని కూడా ఆయన దగ్గరనే ఉన్నాడు కాబట్టి ఆ పనులన్నీ మన ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ రోజు అనేక అంశాల మీద మైనంపల్లి గారు క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి దండుపాలెం బ్యాచ్ మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు కేపీ వివేకానంద, అసలు నీకేమైనా బుద్ధి ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా? కేవలం మైనంపల్లి గారిని తిడితే నీకేదో పదవి వచ్చేసరి పదవి వస్తుందనే అంశం మీద మీరు మాట్లాడుతున్నారే తప్ప మీరు మాట్లాడిన దాంట్లో అసలు పసనే లేదు. ఎందుకంటే గతంలో మీరు షంబిపూర్ రాజు గారు ఇద్దరు కొట్లాడుతుంటే మన పెద్దన్న పాత్ర పోషించినటువంటి మైనంపల్లి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకుంటే ఆ రోజు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మా మైనంపల్లి హనుమంతరావు గారు. సో అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు మెప్పు కోసం ఈరోజు అతని మీద నిందలేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఏమంటున్నావు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేరని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వే కదా ఎమ్మెల్యేవి, 12.5 సంవత్సరాల నుంచి నువ్వే కదా ఎమ్మెల్యేగా ఉన్నావు. కుత్బుల్లాపూర్కి రావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ని కానివ్వండి, ఇంకా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ రావాల్సి ఉండే. కానీ నీ చేతగాని తనంతో నీ యొక్క దద్దమ్మ తనంతో ఆ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి రావాల్సినటువంటి 100 పడకల హాస్పిటల్ని మైనంపల్లి గారు తన నియోజకవర్గంలో పెట్టించుకున్నాడు. మీరు ఆ రోజు కేటీఆర్ గారు పెద్దన్న పాత్ర పోషించి మీ ఇద్దరిని కూర్చోబెట్టి నీకు హాస్పిటల్ కావాలా, ఐక్య భూమి 100 కోట్ల భూమి కావాలా అంటే నాకు 100 కోట్ల భూమి కావాలని చెప్పి నువ్వు ఐక్య 100 కోట్ల భూమి సెటిల్మెంట్ చేసుకున్నావా లేదా ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేపీ వివేకానంద గారిని నేను అడుగుతున్నాను. అంతేకాదు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మీరు చూసినట్టయితే హాస్పిటల్ రావాలి, కుత్బుల్లాపూర్ హాస్పిటల్.
ఇది కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కుత్బుల్లాపూర్ పేరు మీదనే ఈ యొక్క హాస్పిటల్ ఉన్నది, కానీ ఇది కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉండదు, ఇది ఉండేది ఈసీఎల్ ప్రాంతంలో. సో నువ్వు నీ చేతగాని తనంతోనే ఈ యొక్క హాస్పిటల్ అక్కడికి పోయిందని కూడా నేను మనవి చేస్తున్నా. హెచ్ఎంటీ గ్రౌండ్స్లో దీన్ని శంకుస్థాపన చేసినావు కదా, నువ్వు ఈ హాస్పిటల్ అక్కడికి తరలించడానికి మల్లారెడ్డి గారి తాన ఎంత బేరం కుదిరించుకున్నావో ఒక్కసారి ప్రజలకు వివరించాలని కూడా నేను కేపీ వివేకానంద గారిని కోరుకుంటున్నాను. అంతేకాదు, మీరు పదే పదే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు గతంలో నీ యొక్క అవసరాల కోసం పొద్దున్న లేస్తే మైనంపల్లి గారి ఇంటికాడికి వెళ్ళి కాళ్ళు మొక్కి నీ యొక్క అవసరాలు తీర్చుకున్నావా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలని కేపీ వివేకానంద గారికి నేను మనవి చేస్తున్నా. మాట్లాడితే మా విప్ల అయినటువంటి ఆది సీనన్నను వీళ్ళందరినీ కూడా మొన్న చీర్ బాయ్స్ అని అన్నావు. చీర్ బాయ్స్ అంటే అర్థం తెలుసా నీకు? చీర్ గర్ల్స్ అంటే అర్థం తెలుసా? సో నువ్వు పొద్దున్న లేస్తే పబ్బులల్లో వీటిలలో ఉంటావు కనుకనే నీకు ఈ చీర్ బాయ్స్ అని ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా నీకు అర్థం పట్టేటట్టు ఉంటాయని నేను ఈ యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దులపల్లి ప్రాంతంలో స్టీల్ సిటీ అనే ఒక పాత లేఅవుట్ ఉండే, ఆ లేఅవుట్కి సంబంధించి ప్లాట్ ఓనర్స్ల యొక్క పొట్టగొట్టి వాళ్ళ యొక్క ఆశలను అడియాశ చేసి నువ్వు ఆ ప్లాట్లను కబ్జా చేసి మళ్ళీ ఆ భూమిని నువ్వు మళ్ళీ అమ్మినవా లేదా? నువ్వు, నీ పార్ట్నర్ ప్రీతం రెడ్డి, మోహన్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, నీ బినామీలు అయినటువంటి వీళ్ళందరూ కలిసి మీరు ఈ యొక్క భూమిని అమ్మిర్రా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలని కూడా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు 307 గాజుల రామారంలో దాదాపుగా 400 ఎకరాల భూమిని కాపాడిండు హైడ్రాన్ తీసుకొచ్చి. ఆ కాపాడన్న భూమిలో 100 ఎకరాలు టీఎస్ఆర్టీసీకి ఇచ్చిండు, అదేవిధంగా 67 ఎకరాలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండు, జిహెచ్ఎంసీ మెటర్నిటీకి 20 ఎకరాలు ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి 20 ఎకరాలు ఇచ్చిండు. సో ఈ 400 ఎకరాల భూమిని కాపాడి దాని చుట్టుముట్టు ఒక కాంపౌండ్ వాల్, ప్రహరీ వాల్ కూడా మొన్న జరిగినటువంటి సైబరాబాద్ మీటింగ్లలో ప్రకటించి దాని చుట్టుముట్టు ఒక ప్రహరీ కూడా నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. కానీ మీరు ఎప్పుడైతే ఈ 12.5 సంవత్సరాల అధికారంలో ఉన్నారో, గత 10 సంవత్సరాల హయాంలో ఎంతమంది మీ పక్కన ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క 307 భూములలో తలజూర్చి ఎన్ని కబ్జాలు చేసిరు, ఎన్ని ఇల్లులు కట్టిరో ఒక్కసారి మీరు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కూడా నేను కేపీ వివేకానంద గారిని నేను అడుగుతున్నా. అంతేకాదు, ఎప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి ప్రతిసారి చెప్తూనే ఉంటాడు, మనం ప్రజల సామ్యాన్ని కాపాడాలి, ప్రజలకు మనం జవాబుదారులుగా ఉండాలని చెప్పి పదే పదే అంటాడు. మళ్ళా మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో వివేకానంద అంటుండు, మాకు 2.5 సంవత్సరాల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము వస్తే మేము బుక్లలో రాస్తున్నాం, ఏదంటే అది చేస్తామని చెప్తాడు. మీకు 2.5 సంవత్సరాలు ఆగాలి మీరు ఏదైనా చేయాలంటే, కానీ మేము ఏదైనా చేయాలనుకుంటే 2.5 నిమిషాలు చాలు మాకు, మేము ఏదంటే అది చేయగలుగుతాం. కానీ మాకు మా ముఖ్యమంత్రి గారు ఒక గైడ్ లైన్స్, అదేవిధంగా కొన్ని నిబంధనలు మాకు పెట్టిండు కనుకనే మేము చూస్తూ ఊరుకుంటున్నాం. కేవలం మీ ఉడత ఊపులకు ఎవ్వడు కూడా భయపడడు. మైనంపల్లి గారిని, అదేవిధంగా రేవంత్ అన్న గారిని మీరు పదే పదే విమర్శిస్తూ ఉంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా మీరు ఈట్కా జవాబ్ పత్తర్సే దేయింగే అనే విధంగా మా యొక్క ప్రవర్తన ఉంటుందని కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున మేము ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నామని కూడా